తిరుమలలో వెలుగు చూసిన అన్యమతాల ప్రచారంపై బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలంటూ తిరుమల వద్ద ధర్నాకు దిగారు. అన్యమత ప్రచారం చేస్తే శిక్ష తప్పదని తెలిసినా సరే కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ నేతలు వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడే విధంగా దెబ్బతీసే విధంగా నిన్న ఆర్టీసీ అధికారుల వ్యవహార శైలి ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకి వెళ్తున్నటువంటి బస్సులో ఇస్తున్నటువంటి టికెట్ వెనకాల ఒక మతానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ముద్రించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ అధికారుల్ని ప్రశ్నిస్తున్నది. సంఘటన జరిగి 24 గంటలు అవుతున్నా ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీ ఎందుకు దీని గురించి స్పందించలేదు. స్పందించదంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. శ్రీవారి భక్తుల ఆందోళనకు తెరదించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్టీసీ ఎండీ మీద ఉంది. వెంటనే జరిగినటువంటి సంఘటన పట్ల పూర్తిస్థాయి విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. జీవో నెంబర్ 746/747 ప్రకారం తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల పరిసరాలు ఎక్కడన్నా అన్యమత ప్రచారం నిర్వహిస్తే 5,000 రూపాయల జరిమానాతో పాటు 3 సంవత్సరాలు శిక్ష విధించే విధంగా చట్టాలు ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. అంటే ఒక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా సరే మేమేం పట్టించుకునే ధోరణితో ప్రభుత్వాలు వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వమైన వెంటనే జీవో నెంబర్ 746/747 ఇంప్లిమెంట్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ చర్యను కానీ నీరుగార్చే ప్రయత్నం కానీ చేస్తే భారతీయ జనతా పార్టీ శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక ఉద్యమం రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.